అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు. రాజధానిలో పనులు నిత్యం జరుగుతున్నాయని, ఏసీ రూముల్లో కూర్చొని వైసీపీ నాయకులు మాట్లాడితే సరిపోదని నారాయణ మండిపడ్డారు. నిర్మాణాలకు పునాదులు తీస్తున్నామని వర్షం పడినప్పుడు ఆ పునాదుల్లోకి నీరు రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సహజంగా ఏ నిర్మాణం జరుగుతున్నా వర్షాలు పడినప్పుడు తాత్కాలికమైనవి అని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా కథనాలను ఖండించారు. ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్లు వచ్చాయి. నీళ్లు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్లు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్లు రాకుండా ఎట్టుంటాయి? అదే విధంగా కొండ వీటి వరకు ఫ్లో ఉంది, వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్ గా వర్షాలున్నాయి, ఈ నెలలో కూడా వర్షాలున్నాయి. జనరల్ గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వరకు మనం బిల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు, కేబినెట్ లో పెడుతున్నారు, కంప్లీట్ చేసి ముందుకు పోతుంది. 1.5 years లో 360 kilometers రోడ్లు అయిపోతాయి. 2.5 years లో రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అయి పూర్తవుతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి.